హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాన్విక తెలుగు వ్లాగ్స్. అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. ఈరోజు అయితే గురు పౌర్ణమి కదండి. నేనైతే ఇంకా సాయిబాబా ఫోటో పెట్టుకొని పూజ అయితే చేశాను అనమాట. గురు పౌర్ణమి రోజు అందరూ గురువుని అయితే పూజిస్తారు కదా. దత్తాత్రేయ, దక్షిణమూర్తి ఇట్లాగా, వ్యాస మహర్షి అట్లాగా. నా దగ్గర అయితే ఇంకా సాయిబాబా ఫోటో ఉందన్నమాట. ఇంకా సాయిబాబాకి నేను ఎప్పుడు గురు పౌర్ణమి రోజు సాయిబాబాకి పూజ చేసుకుంటూ ఉంటాను. ఎందుకంటే చాలామంది ఏంటంటే గురు పాదుకులు అవన్నీ ఇలా చేసుకుంటారు, కానీ ఇంకా మనకి ఇంట్లో అవన్నీ అంటే అవైలబిలిటీలో ఉండవు కదా. అందుకని నేను అంతకుముందు గురువారాలు పూజ కూడా చేశాను కదా. అదే విగ్రహాన్ని అయితే పెట్టుకున్నాను అనమాట. ఇంకా అంటే అభిషేకం అట్లా ఏం అభిషేకించలేదండి, మామూలుగానే పూజ చేసుకుంటున్నాను. అంటే మనం ఏదైనా చేసుకోవాలంటే ముందే కొంచెం ప్లానింగ్ ఉంటే బాగుంటుంది కదా. ముందు రోజేమో ఇంకా ఊరెళ్ళి వచ్చేసరికి ఇంకా 6 అయిపోయింది. ఇంకా అప్పటికప్పుడు అంటే ప్లాన్ చేసుకోవడానికి కూడా అంతేం కుదరదు కదా. అందుకని పూజ ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళాక చేసుకుందాంలే అనుకున్నాను. మళ్ళీ ఇంకా లేట్ అయిపోతుందిలేని వాళ్ళు లేవక ముందు అయితే చేసుకుంటున్నాను. ఎప్పుడు పూజ చేసుకున్నా కానీ పిల్లలు నిద్ర లేవక తలకే చేసుకుంటాను నేను. ఎందుకంటే వాళ్ళు లేచాక మళ్ళీ వాళ్ళతో టైం సరిపోతుంది. మళ్ళీ వాళ్ళు స్కూల్కి వెళ్ళాకంటే ఇంకా చాలా లేట్ అయిపోతుంది. అలా లేట్గా పూజ చేసుకుంటే నాకు ఎందుకో చేసుకున్న ఫీలింగ్ అనిపించదు. చేస్తే ఎర్లీ మార్నింగే చేసేస్తాను. ఇంకా వ్రతాలు అట్లాంటప్పుడు మాత్రం కొంచెం లేట్ అవుతుంది. ఎందుకంటే ప్రసాదాలు అవన్నీ ప్రిపేర్ చేసుకుంటాం కదా, అప్పుడైతే కొంచెం లేట్ అవుతుందన్నమాట. ఇంకా ఇల్లు అది క్లీన్ చేసుకున్న తర్వాత, బయట ముగ్గులు అది వేసుకున్న తర్వాత ఇంకా స్నానం చేసి వచ్చి ఇంకా ఇక్కడ పూజకు కావాల్సిన సామాగ్రి ఉంటాయి కదా, వాటికైతే గంధంతోటి అలాగే కుంకుమతోటి అయితే బొట్లు అయితే పెడుతున్నాను. ప్రసాదాలు కూడా ప్రిపేర్ చేసి పక్కనైతే పెట్టుకున్నాను అనమాట. ఇంటి ముందు ముగ్గు వేశాను కదా, తర్వాత ఫస్ట్ అయితే తులసి కోట దగ్గర దీపం వెలిగించుకున్నాను. ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను కదా, ముందు ఏ పూజ చేసుకున్నా కానీ ఫస్ట్ తులసి కోట దగ్గర అయితే దీపం వెలిగించి తర్వాత ఇంట్లో అయితే చేసుకుంటానని. ఇదిగోండి ఈరోజు నేను వేసిన ముగ్గు అయితే ఇలా ఉందన్నమాట. ఇంక ఇక్కడైతే ఇంకా పూజకు కావాల్సినవన్నీ కూడా దగ్గర పెట్టుకున్నాను. ఇంకా దీపం అయితే వెలిగించుకుంటున్నాను. దీపం వెలిగించిన తర్వాత షోడోపచార పూజలో ఉంటుంది కదా, నా దగ్గర ఒక చిన్న బుక్ ఉందన్నమాట. ఇంకెప్పుడు పూజ చేసినా కానీ ఆ బుక్లో అయితే చదువుకుంటాను. మనకు అన్నీ నోటెడ్ అయితే ఉండవు కదా. గురు పౌర్ణమి రోజు ఇంకా సాయిబాబాకి అయితే నేను శనగల మాల అయితే వేద్దాం అనుకున్నాను. ప్రతిసారి కూడా గురువారం అట్లాంటప్పుడు కూడా వేస్తాను. అలాగే శనగలు కూడా నానబెట్టాను, కానీ తీరా చూస్తే ఇంకా గుచ్చడానికి ఇంకా సూది అయితే లేదనమాట. ఇంకెట్లా వేయాలో అర్థం కాక శనగల మాల అయితే వేయలేదనమాట. నేను ఇక్కడ శనగల మాల కూడా వేస్తే బాగుండేది అనిపించింది. అదొక్కటి అసంతృప్తిగా అయితే ఉందన్నమాట. ఇంకా శనగలు అయితే ఉడకబెట్టి ఉంచాను ప్రసాదం లాగా పెట్టడానికి. ఇంక ఇక్కడేమో పసుపుతో గణపతిని అయితే చేసుకున్నాను. మనం ఏ పూజ చేసినా కానీ మొదట గణనాథుడిని అయితే పూజించుకుంటాం కదా. పసుపుతో చేసిన గణనాథుడిని పూజించుకుంటే శ్రేష్టకరం అని, ఏ పూజ చేసినా ఏ పండుగలు జరిగినా కానీ పసుపుతో గణపతిని అయితే చేసుకొని పూజ చేసుకుంటాము. తర్వాత ఈ పసుపు గణపతిని ఏం చేయాలని చాలామందికి డౌట్ రావచ్చు. ఏదైనా నీళ్ళల్లో కలిపేయచ్చు, లేకపోతే నేను ప్రతిసారి అయితే తులసి చెట్లో పెట్టేసి వాటర్ అయితే పోస్తానన్నమాట. ఇంకా ఎప్పుడు అలానే చేస్తూ ఉంటాను. ఎర్లీ మార్నింగ్ అయినా కానీ స్వెట్టింగ్ అయితే బాగా వస్తుందన్నమాట. వేడి నీళ్ళు పోసుకుపోయినా కానీ బాగా ఉక్కగా కూడా ఉంటుంది కదా. అందుకని చెమటలు అయితే కారిపోయి కుంకుమ అయితే ఇలాగ ఫేస్ మీద కారుతూ ఉంటుంది. మార్నింగ్ పూజ చేసిన ప్రతిసారి కూడా ఇంక ఇలా జరుగుతూ ఉంటుంది. ఈ విశ్వానికి మొట్టమొదటి గురువు వ్యాస మహర్షి కాబట్టి ఈ గురు పౌర్ణమిని వ్యాస పౌర్ణమి అని కూడా అంటారు. ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమిని గురు పౌర్ణమిగా మనమైతే జరుపుకుంటామన్నమాట. ఇది గురు పౌర్ణమి అంటే గురువారమే రావాలని ఏం లేదండి. పౌర్ణమి ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమి ఏ రోజు వస్తే ఆ రోజు మనం గురు పౌర్ణమిగా జరుపుకుంటాం. కాకపోతే ఈసారి ఏంటంటే గురువారం వచ్చిందనమాట. అన్నీ కలిసి వచ్చాయి, గురువారం గురు పౌర్ణమి అట్లాగా ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా చేసుకుంటాం అనమాట. ఒక్కొక్కసారి మనకి సోమవారం రావచ్చు, ఆదివారం అట్లా డిఫరెంట్ డేస్ వచ్చినా కానీ ఆ రోజు గురువుని అయితే పూజించుకుంటాము. చాలామంది ఏంటంటే చదువు చెప్పిన గురువుల్ని వాళ్ళని కూడా పూజించుకుంటారు. మామూలుగా మనమైతే సెప్టెంబర్ 5th అలాగా గురు పూజోత్సవం అని అలా జరుపుకుంటారు. ఇంక ఈ గురు పౌర్ణమి రోజు కూడా చాలామంది తమకు విద్య నేర్పిన వాళ్ళైనా అవ్వచ్చు, లైఫ్లో వాళ్ళకి కొన్ని మంచి మాటలు చెప్తూ ఉంటారు కదా, గైడెన్స్ ఇస్తూ ఉంటారు కదా, ఇలా చేయాలి అలా చేయాలని, వాళ్ళని కూడా గురువుగా భావించి ఈరోజైతే వాళ్ళకి ఏదో ఒక రకంగా సంతృప్తి పరిచే విధంగా చేస్తూ ఉంటారు చాలామంది.
ఇక్కడ ఇంకా పూజ అయిపోయిన తర్వాత నైవేద్యం నివేదన చేసి తాంబూలం అవి అయితే సమర్పించి మంత్రపుష్పం కూడా సమర్పించాను. ఇంకా పూజ అయిపోయిన తర్వాత ఇంకా పిల్లల్ని అయితే లేపాను అనమాట. ఎందుకంటే వాళ్ళు లేచేసరికి నా పూజ కూడా అయిపోయిందనమాట. కాబట్టి ఇబ్బంది అయితే ఏమీ లేదు. మామూలుగా అయితే ఎప్పుడు టెంపుల్కి వెళ్తాను అనమాట. అయితే ఈరోజు కూడా వెళ్దాం అనుకున్నాను కానీ ఇంకా అయితే కుదరలేదు. ఇంకా పని అయిపోయేసరికి ఇంకా కొంచెం లేట్ అయింది. ఇంకా మళ్ళీ అప్పుడు ఇంకా హరీబరీగా ఉంటుందిలే, ఇంకా తీసుకెళ్ళే వాళ్ళు కూడా లేరులే, వెళ్ళలేదు. ఈవినింగ్ అన్నా వెళ్దాంలే అనుకున్నాను. ఈవినింగ్ ఏంటంటే ఇంకా పిల్లల్ని అయితే ట్యూషన్కి పంపించాను. ఇంకా ఒక 1 అవర్ టైం అయితే ఉంది. వచ్చేసరికి మళ్ళీ ఈ 1 అవర్లో కూడా వస్తాము రాలేమోలే ఎందుకులే అని చెప్పేసి ఇంకా ఇంట్లోనే మళ్ళీ మామూలుగా ఇంట్లోనే ఇలా దీపారాధన అయితే చేశాను. ఇంకా ఎలా ఎక్కడైనా కానీ భక్తితో చేసుకుంటే మన స్వామి చూస్తూనే ఉంటారులే అని అయితే అనుకున్నాను అనమాట. కాకపోతే ఏంటంటే టెంపుల్కి వెళ్తే అదొక పాజిటివ్ వైబ్రేషన్స్ లాగా అనిపిస్తాయి. కానీ కుదిరినప్పుడు ఏం చేస్తాము, ఇంట్లోనే ఇంకా పూజ చేసేసుకోవటమే. లోపల చేశాను. అలాగే తులసి కోట దగ్గర కూడా అయితే దీపం అయితే వెలిగించుకున్నాను. మార్నింగ్ సాయంత్రం కూడా 2 సార్లు కూడా తులసి కోట దగ్గర అయితే దీపం వెలిగించుకున్నాను. రోజు కూడా నా సాయంత్రం పూట తులసి కోట దగ్గర ఇలా దీపం వెలిగించుకుంటే కూడా మంచిదే అన్నమాట. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఇంకా ఫ్రైడే కదా, ప్రతి ఫ్రైడే కూడా లక్ష్మీదేవికి అయితే పూజ అయితే చేసుకుంటాం కదా. ఇంకా ఇక్కడ పెట్టిన ఇవన్నీ పీఠం ఇవన్నీ అయితే తీస్తున్నాను అనమాట. స్వామివారికి అలా వేసిన ఆసనం ఇవన్నీ కూడా, అలాగే పూలు ఇవన్నీ కూడా తీసి తర్వాత ఇంకా లక్ష్మీదేవి దగ్గర అయితే దీపం అయితే వెలిగించుకున్నాను. ఇంక ఈరోజు ప్రసాదాలు అట్లయితే ఏం చేయలేదన్నమాట. ఇంకా మామిడి పండు జామ పండ్లు అవి తీసుకొస్తే ఇంకా అవే నైవేద్యం లాగైతే పెట్టాను. ఇంకా సపరేట్గా నేనైతే ఇంకేం చేయలేదన్నమాట. మామూలుగా అయినా ప్రతి ఫ్రైడే సాటర్డే అయితే కంపల్సరీ అయితే పూజ చేస్తాను కదా. ఇంకా నిన్నైతే పూజ చేసినవి ఇంకా అన్నీ ఉన్నాయి కదా, పూలు అవన్నీ తీసి తర్వాత ఇంకా లక్ష్మీదేవికి అయితే మళ్ళీ ఇలాగ దీపం అయితే వెలిగించి నైవేద్యం అయితే సమర్పించుకున్నాను. లక్ష్మీ అష్టోత్తరం అవన్నీ కూడా చదువుకున్నాను. అలాగే నేను ప్రతిరోజు కూడా పూజ చేసుకునేటప్పుడు పొద్దున్నే టీవీలో అయితే సాంగ్స్ పెట్టుకొని వింటూ అయితే చేసుకుంటాను అనమాట. ఎందుకంటే అప్పుడు మనసుకు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది.